హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా మునక్కాయ ఏ విధంగా వండాలో నేర్చుకుందాం రండి. ముందుగా కడాయి ముట్టించుకుందాం. అందులోని కొంచెం నూనె పోసాం. నూనె వేడైనాక ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలోకి 2 స్పూన్ల ఉప్పు వేసుకుందాం. ఉప్పు బాగా కలిసేటట్టు కలుపుకుందాం. చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఉల్లిగడ్డలు మాడకూడదు. ఉల్లిగడ్డ మాడడం వల్ల టేస్ట్ పోతుంది. మూత పెట్టి పెట్టుకోవాలి. కరివేపాకు మంచిగా కడుక్కొని కొంచెం తీసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఉల్లిగడ్డ మాడదు. ఉప్పు వేయడం వలన ఉల్లిగడ్డ జల్ది ఉడుకుతుంది. రెండు స్పూన్ల అల్లం వెల్లిగడ్డ తీసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పచ్చి వాసన పోయేదాకా పెట్టుకోవాలి. తర్వాత టమాటా తీసుకోవాలి. మంచిగా కలుపుకొని టమాటా తీసుకోవాలి. టమాటా తీసుకున్నాక కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టి పెట్టుకోవాలి. చిన్న మంట మీద ఉడకబెట్టుకోవాలి టమాటాలు. పెద్ద మంట మీద ఉడికితే మాడిపోతుంది. 2 స్పూన్ల కారం తీసుకోవాలి. ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి. మునక్కాయ మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి. మునక్కాయ కూడా వేసుకోవాలి. మునక్కాయ కలిసేటట్టు కలుపుకోవాలి. మళ్ళీ మూత మూసుకొని పెట్టుకుందాము. మళ్ళీ 2 నిమిషాలకు తీసుకొని కలుపుకోవాలి. కొన్ని వాటర్ పోయాలి. మునక్కాయ మునిగేదాకా కొన్ని నీళ్ళు పోసుకోవాలి. ఎక్కువ పోసుకుంటే టేస్ట్ పోతుంది, పల్చగా అవుతుంది. కొన్ని పోసుకోవాలి. కొంచెం ఫ్రైడ్ రైస్ మసాలా వేసుకోవాలి. మూత మూసి పెట్టుకోవాలి. కలుపుకొని మంచిగా ఫ్రైడ్ రైస్ మసాలా వేసాం కదా, మంచిగా కలుపుకోవాలి. ఒకటి తీసి చూడాలి ఉడికిందో లేదో మునక్కాయ.
మళ్ళీ అది మునక్కాయ కొంచెం ఉడకాలి. 2 నిమిషాలు మూత మూసి పెట్టుకోవాలి. వేడి వేడి టమాటా మునక్కాయ రెడీ. పిల్లలకు నెయ్యి వేసి పెడితే టమాటా కర్రీ సూపర్గా ఉంటుంది. టమాటా మునక్కాయ రెడీ.